ఈ వీడియోకు ముందు వీడియోలో జగపతి బాబు గారు ఒట్టు వేసిన సంగతి, అసలు తను ఎందుకు ఒట్టు వేశారు అన్న సంగతి చెప్పాను కదా. మీలో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇక ఇప్పుడు జగపతి బాబు గారు ఎందుకు ఏడ్చారో చెబుతాను, వినండి. జగపతి బాబు గారు సినిమాలలోకి రాకముందు తనకి సినిమాలు అంటే చాలా ఇష్టమట. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సినిమాల మీద ఆశ వదులుకున్నాను, కానీ ఎవరికి తెలియకుండా మేకప్ వేసుకునేవాడిని, ఫోటోలు తీసుకుంటూ ఉండేవాడిని, అంతేకాకుండా ఒక్కడినే కూర్చొని ఏడ్చుకునేవాడిని, పైగా సినిమాల్లోకి వస్తాను అని నాన్నగారిని అడగలేకపోయాను, అందుకే ఏమీ తోచుక ఒక్కడనే కూర్చొని ఏడ్చుకునేవాడిని అని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారండి. ఇక తన లైఫ్ విషయాలని షేర్ చేసుకున్నారు. చివరికి వాళ్ళ నాన్నగారే సినిమాలు చేసుకోమని పర్మిషన్ ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట జగపతి బాబు గారు. ఇక మోసం విషయానికి వస్తే చాలా మంది తనకే మోసం చేశారని, తను ఎవరికి మోసం చేసే టైప్ కాదని కూడా చెప్పుకొచ్చారు జగపతి బాబు గారు. ఇలా నమ్మి చాలా డబ్బులే పోగొట్టుకున్నాను అని కూడా చెప్పారు. పనిలో పనిగా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక న్యూస్ వినిపిస్తుంది, ఆ విషయం గురించి కూడా చెబుతాను. లెజెండ్ సినిమా చేసే టైంలో జగపతి బాబు గారిని బాబు అని, బాలకృష్ణ గారిని బాబు అని సెట్లో పిలిచేవారట. అయితే వాళ్ళ ఇద్దరిలో ఎవరిని పిలుస్తున్నారో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవారట. అందువల్ల నన్ను జగపతి అని పిలవండి, నో ప్రాబ్లం, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మీరు బాబు అంటుంటే అని చెప్పారట సెట్లో వాళ్ళకి. అందరూ జగపతి బాబు గారిని జగపతి సార్ అని పిలిచినప్పటికీ బాలకృష్ణ గారు మాత్రం బాబు అని పిలిచేవారట జగపతి బాబు గారిని. అదండి, జగపతి బాబు గారు ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడ్చుకున్నారో చెప్పాను కదా. సినిమా అంటే ఇష్టం కాబట్టి, అలా అని ఇంట్లో వాళ్ళ మాటను కాదనలేక అలా ఒంటరిగా కూర్చొని ఏడ్చుకునేవారట జగపతి బాబు గారు. ఇక ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.